సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 వారాలు అవుతుంది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంది నాకు పర్సనల్ గా కాల్ చేస్తున్నారు, పర్సనల్ గా మెసేజ్ పెడుతున్నారు. ఏమనంటే, విష్ణు గారు యుద్ధం స్టార్ట్ అయిపోయింది, మార్కెట్లు విపరీతమైన ఫాల్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ 7 to 8% వరకు యుద్ధం కారణంగా ఫాలో అవుతున్నాయి కదా, మరి ఈ రేంజ్ లో మార్కెట్ లో ఫాల్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని, డబ్బుని వెనక్కి తీసుకుని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అంటారా, లేదంటే ఈ ఫాల్ ని ఆపర్చునిటీగా తీసుకొని ఇప్పుడు డిస్కౌంట్ లో ఉన్న స్టాక్స్ ని కొని మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం బెటర్ అంటారంటూ కూడా చాలా మంది ఈ 2 విధాలుగా అడుగుతున్నారు. కాబట్టి మార్కెట్ లో నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి, లేదంటే మార్కెట్ లో కొత్తగా ఎంటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్, ఈ ఫాల్ ఏదైతే జరిగిందో ఒక 7 to 8%, 9% ఈజ్ నాట్ ఎ బిగ్ ఫాల్. ఇది నాట్ ఎ గుడ్ టైమ్ టు ఎగ్జిట్. ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు ఫేర్ వాల్యూకి వచ్చాము. మీరు చూసుకుంటే లాస్ట్ 3 years నిఫ్టీ 50 చూసుకుంటే 25 నుంచి 27 PE దగ్గర ట్రేడ్ అవుతుందండి. 25.1 నుంచి 27x. అదేంటంటే కన్సిడర్డ్ కొంచెం ఓవర్ వాల్యుయేషన్. ఎప్పుడైనా ఆ రేంజ్కి వచ్చినప్పుడు మార్కెట్స్ మళ్ళీ దానికి తగ్గట్టు సపోర్టెడ్ అర్నింగ్స్ ఉండాలి. అర్నింగ్స్ పెరిగితే ఈ వాల్యుయేషన్ జస్టిఫైడ్, బికాస్ అర్నింగ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. బట్ థ్యాంక్ఫుల్లీ ఏం జరిగిందంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ జిఎస్టీ రేషనలైజేషన్ తర్వాత బాగా వచ్చాయి. స్మాల్ క్యాప్ కంపెనీస్, మిడ్ క్యాప్స్ కంపెనీస్ పోస్టెడ్ 11 to 12% క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇచ్చాయి, మంచి పెరిగాయి. సైమల్టేనియస్లీ ఈ ఇయర్ ఆన్ ఇయర్, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ ఇప్పుడు ఏప్రిల్ అయిపోతుంది, April 1st తర్వాత కొత్త ఫైనాన్షియల్ రిజల్ట్స్ వచ్చినా కానీ ప్రొజెక్షన్స్ కూడా బాగా ఇచ్చాయి. సో ఇప్పుడు ఏం జరిగింది, ఒక యుద్ధం వల్ల మార్కెట్ పడిపోయింది. ఎక్కడికి వచ్చింది దీనివల్ల ఫెయిర్ వాల్యుయేషన్? ఇప్పుడు నిజంగానే 25 నుంచి ఇప్పుడు 20 నుంచి 21 దగ్గరికి PE పడిపోయింది, యావరేజ్ PE. సో హిస్టారికల్లీ ఎప్పుడైనా సరే మార్కెట్ PE యావరేజ్ 20 దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చూసామంటే నెక్స్ట్ 1 year ఈజ్ గ్రేట్ టైం ఫర్ మార్కెట్స్. మనము ఇది 15 నుంచి 20% పెరిగాయి మార్కెట్స్. ఎందుకంటే PE ఈజ్ లో. ఇప్పటి వరకు FIIs, DIIs, మీరు FIIs సెల్లింగ్ కూడా చూసాం. ఈ 1.5-2 monthsలో హిస్టారిక్గా సెల్లింగ్ అయింది. ఎగ్జిట్ అమ్మేసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఇంతకుముందుకి తేడా ఈసారి కంటే ఈసారి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంటా ఉన్నారు. వాళ్ళు అమ్మిన దానికన్నా నెట్ ఎక్కువ. ఈవెన్ ఎస్టర్డే ఎగ్జాంపుల్ తీసుకున్న 4,000 కోట్లు FIIs నెట్ సెల్లింగ్ చేస్తే DIIs నెట్ బయ్యింగ్ 5,500 కోట్లు. సో ఈ యావరేజ్గా చూసుకున్నా సరే DIIs మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ సెల్లింగ్ సఫిషియెంట్గా ప్రతిరోజు కొంటా ఉన్నారు. సో అందుకోసమే ఇంత సెల్లింగ్ జరిగిన మార్కెట్స్ పడిపోకపోవడానికి కారణం మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్స్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నాడో ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం టు ఎగ్జిట్ ఫస్ట్ థింగ్. దెన్ ఏం చేయాలనే క్వశ్చన్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే దిస్ ఈస్ ద టైమ్ టు యాడ్ మోర్. డబ్బులు ఎంత ఉంటే అంత యాడ్ చేయండి, మార్కెట్స్ విల్ బౌన్స్ బ్యాక్. రీజన్ ఎన్నో ఉన్నాయి, నేను చెప్పాల్సిన దానికన్నా మనం మాటికి చెప్పినట్టు అనిపించినా సరే నంబర్స్, ఇండియన్ డొమెస్టిక్ నంబర్స్ ఆర్ అమేజింగ్. మీరు వెదర్ GDP నంబర్స్ తీసుకోండి, ఎస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఒక 0.5% తగ్గుతుండొచ్చు. 6.5-7 దగ్గర నుంచి 0.5 తగ్గినా మనం 6.5 దగ్గరే ఉంటాం. మన దగ్గర 6-6.5 మధ్యలో, విచ్ ఈస్ స్టిల్ వీఆర్ ద నంబర్ 1. చైనా ఈ స్ట్రగ్లింగ్ ఎట్ 3-3.5 దగ్గరే స్ట్రగుల్ అవుతుంది గ్రోత్ దగ్గర, బట్ వీఆర్ గ్రోయింగ్ ఎట్ దిస్. అండ్ మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి. మన అదర్ నంబర్స్, ఓన్లీ 2 things ఆర్ వరీడ్. ఒకటి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, సెకండ్ USD INR. ఈ రెండే మనకి. బట్ ఈ USD INR కూడా మనం చూసుకుంటే సెట్ ఆఫ్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్, బికాజ్ మన సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బాగా ఉన్నాయి. IT కంపెనీస్ ద్వారా కానీ వాటి రెవెన్యూస్ సెట్ ఆఫ్ చేస్తాయి కొంచెం వరకు. సో ఇన్ ద ఎండ్ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది, బట్ రిటర్న్స్ విల్ బి మచ్ అమేజింగ్. అంటే ఇక్కడ నుంచి వచ్చేవి చాలా బాగుంటాయి అకార్డింగ్ టు మీ. ఇప్పుడు డబ్బులుండి ఒట్టికి కూర్చోవడం, పక్కన కూర్చోవడం అనేది మన చేతులారా మనం చేసుకుంటున్నా, అంటే తప్పు చేస్తే మాత్రం మన చేతులారా చెప్పేది. ఎందుకంటే ఈ ఫెయిర్ వాల్యుయేషన్ చాలా టైం పడుతుంది. మనం ఒక 2 months బ్యాక్ యుద్ధం కన్నా ముందు మార్కెట్స్ ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి, ఇంత బాగా ఉంది అన్నీ మాట్లాడాము ఒక క్వార్టర్ ముందు, ఇది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు.
వండర్ఫుల్ కంపెనీస్ ఒక్కొక్కటి 30% క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్ ఇచ్చినప్పుడు మాట్లాడాం. ఈ సెక్టర్ గురించి మాట్లాడాం, సెమీ కండక్టర్ గురించి మాట్లాడాం, డేటా సెంటర్ గురించి మాట్లాడాము, రిన్యూవబుల్ పవర్ గురించి మాట్లాడాము. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక యుద్ధం వల్ల ఇవన్నీ మారవు, యాక్చువల్లీ ఇంకా పెరుగుతాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది, గ్యాస్ మీద డిపెండెన్సీ తగ్గడానికి రిన్యూవబుల్ ఎనర్జీ. సో యాక్చువల్లీ మనం ఆ థీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్లే అవుట్ అవ్వచ్చు. ఓన్లీ ఇప్పుడు హార్మోజ్ వీళ్ళు అనుకుంటున్నారు ఇది చేయడం వల్ల మనం అందరికి ఇబ్బంది చేస్తున్నాం. నో, దే ఆర్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ అదర్ సెక్టర్స్ టు గ్రో. సేమ్ వే మన దగ్గర కూడా ఎప్పుడు కూడా ఒక సెక్టర్ ఫెయిడ్ అయినా ఇంకో సెక్టర్ ఆపర్చునిటీ పట్టుకొని దే విల్ గ్రో. దిస్ ఇస్ ద గుడ్ టైం. అండ్ ఈ ఇన్వెస్టర్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే బై థింగ్స్ విచ్ వెన్ యూ ఆర్ సాల్. ఫస్ట్ బేసిక్ రూల్ ఆఫ్ బిజినెస్, ఫర్గెట్ అబౌట్ ఇన్వెస్టింగ్. బేసిక్ రూల్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడైనా సరే విచ్ సేస్ బై వెన్ ఇట్ ఈస్ లో, సెల్ వెన్ ఇట్ ఈస్ హై. ఆ రూల్ని పాటించకుండా మనం ఈ కాంటెక్స్ట్ నేను ఎప్పుడు డైరెక్ట్ ఇన్వెస్టర్స్, రెగ్యులర్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ చెప్తాను. బట్ జనరల్ కూడా ఇన్వెస్టర్స్ ఏంటంటే మార్కెట్స్ తక్కువ ఉన్నప్పుడు కొనాలి. ఎవరైతే హిస్టారికల్లీ మీరు చూస్తే పెద్ద పెద్ద ఫేమస్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, రాకేష్ జుంజున్వాలా ఇండియన్ కానీ, అటు వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు కానీ, వాల్యూ ఉన్నప్పుడు కొంటారు. వాల్యూ ఈజ్ డజన్ మీన్, అంటే వాల్యూ మీన్స్ ఏంటంటే ఒక కంపెనీ ఫెయిర్లీ వాల్యూడ్ దగ్గర ఉంది అంటే తక్కువ పీఈతో ట్రేడ్ అవుతుంది, అన్ని నంబర్స్ బాగా ఉన్నాయి, పెద్ద హెడ్విండ్స్ లేవు. అలాంటప్పుడు కొంటే ఏంటంటే హ్యాపెనింగ్, అంటే ఒక చోట హ్యాపెనింగ్ చోట కొంటే మీరు ల్యాండ్ కూడా చూడండి. ఒక ప్లేస్ ఏరియా డెవలప్ అవ్వకముందు కొంటే నీకు 1000 రూపాయలకు దొరుకుతుంది. అక్కడ అన్ని ఏమైనా అనౌన్స్మెంట్ అయ్యాక జరిగితే ఏమవుతుంది, 2000కు కొంటాం. 3000కు అమ్మినప్పుడు 1000 రూపాయల దగ్గర 3000 అంటే 2000 లాభం వచ్చింది. అన్ని జరుగుతున్నప్పుడు కొంటున్నామని 2000కు కొంటే 1000 రూపాయల లాభం వచ్చింది. సో ఇప్పుడు ఏమీ జరగనప్పుడు, వెన్ పీపుల్ ఆర్ థింకింగ్ అంతా నెగిటివ్గా ఉన్నప్పుడు కొన్నాం అనుకోండి, వాల్యుయేషన్లో వస్తుంది. సో దిస్ ఈస్ ద టైమ్ టు బై. దెర్ ఈజ్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఓన్లీ థింగ్ చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే డోంట్ బై ఎట్ వన్స్. మీరు లెట్సే ఒక 10 లక్షలు ఉంటే 2.5 లక్షలు ఈ వారం, 2.5 లక్షలు నెక్స్ట్ వారం, ఒక నెక్స్ట్ 1.5 మంత్కి 4 నుంచి 5 స్టాగర్డ్ బయింగ్ చేయండి. ఏ స్టాక్ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా సరే. ఎగ్జాంపుల్ మీకు ఐటీ ఇండస్ట్రీ బాగా ఉంది, ఇప్పుడు కొనొచ్చు, ఎందుకంటే వెరీ ఫెయిర్లీ వాల్యూడ్. మళ్ళీ చాలా రోజులు పడుతుంది. ఇండియన్ ఐటీ కంపెనీస్ ఆర్ రెసిలియంట్. మార్కెట్లో ఏంటంటే వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు, మనకు తెలియకుండానే ఇంకో 2 క్వార్టర్స్ తర్వాత మనమే మాట్లాడతాం ఇండియన్ కంపెనీస్ గురించి. క్లౌడ్ గురించి భయపడ్డాము ఒక 1.5 మంత్ బ్యాక్. అవన్నీ స్ట్రెంగ్త్ లాగా తీసుకొని ఇండియన్ కంపెనీస్ విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్, అంటే ఫీనిక్స్ ఎట్లా రైజ్ అవుతుంది యాషెస్ నుంచి, చూడండి ఐటీ సెక్టర్ కూడా అట్లా రైజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం పక్కా చూస్తాం. అందుకే దిస్ ఈస్ ద టైం వెన్ సంబడి సేస్ ఈ ఇండస్ట్రీ వేస్ట్, ఈ కంపెనీ అన్న అప్పుడు తీసుకుంటే యూఆర్ గెటింగ్ ఎట్ అ వెరీ గుడ్ వాల్యూ. సో ఆస్ ఇన్వెస్టర్ కొంచెం కన్విక్షన్ క్రియేట్ చేసుకొని ఒక 3 years or 2 years టైం ఫ్రేమ్ పెట్టుకొని కొనండి, వండర్ఫుల్ రిటర్న్స్ వస్తాయి. అండ్ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్, ఎప్పుడైనా సరే నువ్వు మార్కెట్స్ పడ్డప్పుడు ఎగ్జిట్ కావద్దు. మార్కెట్స్ కమ్ బ్యాక్ అయ్యాక మీకు ఇంట్రెస్ట్ లేదు, ఈ సైకిల్ చూసారు, నేను ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి వొలటిలిటీ తట్టుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు అవ్వకండి. కొంచెం మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకోండి, ఎగ్జిట్ అయ్యి కావాలంటే ఫిక్స్డ్ ఇన్కమ్ వైపుకి వెళ్ళిపోండి ఆర్ కన్జర్వేటివ్. బట్ డోంట్ గో విత్ ద లాసెస్, బికాస్ ఈ లాసెస్ ఆర్ నాట్ పర్మనెంట్. ఒక 1.5-2 months మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్. సో మొత్తానికి ఈక్విటీ మార్కెట్స్లోకి రావాలా, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఉన్న డబ్బు వెనక్కి తీసుకెళ్ళిపోవాలా, లేదంటే కొత్తగా ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది, పక్కా వర్తిస్తుంది. ఇంత మంచి అవకాశం రాదు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.